నీ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అది ప్రజెంట్ అవ్వాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ఉంటామంటే, ఇక్కడ మాత్రం మనం కూర్చొని ఉంటాం, మన ఆలోచనలు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటాయి, మన ఆలోచనలు ఎక్కడో వేరే ప్రపంచంలోకి ఉండిపోయి ఉంటాయి, మన ఆలోచనలు వేరే గ్రామాల్లో ఉంటాయి, వేరే పట్టణాల్లో తిరుగుతూ ఉంటాయి, మన ఆలోచనలు మన ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాయి. నో 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 నీ ఆలోచనలు నీతో పాటు ఇక్కడే వాక్య కేంద్రీకృతమై ఉండగలిగితే అది నీ జీవితానికి మంచిది అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. బరియా వారు ఆసక్తితో వాక్యమును వినడమే కాదు, అంగీకరించారు. వారు వాక్యాన్ని అంగీకరించారు. తర్వాత ఆసక్తితో వాక్యమును అంగీకరించి అనే మాటలు కనిపిస్తూ ఉంది. ఒక సంఘానికి ఉండవలసిన లేక ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆసక్తిగా విందాం, సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాక్యాన్ని అంగీకరిద్దాం. ఈ మొట్టమొదటి లక్షణం మనం ఖచ్చితంగా కలిగి ఉండటానికి ప్రయత్నించేద్దాం. ఈ దేశ పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి భయానకమైన దృశ్యాలు దేశంలో చూడవలసి వస్తుందో, మనకు రాబోతున్న దినాలలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు. కాబట్టి నేనేం గుర్తు చేస్తున్నానంటే, నీకు అందించబడినప్పుడే, నీకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని నీ జీవితంలో కలిగి ఉండటానికి నువ్వు ప్రయత్నించమని